యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరుగెత్తుదము అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన చూపు ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి మనం పరిగెత్తాలి. నడవడం కాదు, ఎలదాములేని కాదు, పరుగున యేసు దగ్గరకు మనం రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన బైబిల్లో రాయించాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని రాయబడింది. మనం దేవుని యొద్దకు రావాలి. ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి, ఆలస్యంగా రాకూడదు. ఉన్న పాటను వచ్చేయాలి, ఉన్న పళ్ళాను వచ్చేయాలి. అది చదువుకొని వస్తానండి, ఈ సరి చేసి వస్తానండి, అది ఆ పని కొంత మిగిలిందండి, దాన్ని పూర్తి చేసి వస్తానండి, అమ్మాయికి పెళ్లి చేశాక వస్తానండి, లేకపోతే కొన్ని బాధ్యతలు ఉండే అంటే ముగించుకొని నేను వచ్చేస్తానండి దేవుడి దగ్గరికి అనకూడదు. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక అని వాడాడు భక్తుడు. ఎప్పుడు వస్తానన్నాడు? ఇక ఈ పనులు ఉన్నాయండి, ఈ పూర్తయ్యాక జనవరి 1వ తారీఖున వచ్చేస్తా నేను. అప్పుడు వరకు ఎవడుంటాడు, ఎవడుండడు కదా. ఏం లేదు, ఇక వచ్చే సంవత్సరం ఇక నేను యేసు ప్రభు కోసమేనండి, ఇక రెండో పని పెట్టుకోను, ఇక ఆయన పని మీదే తిరుగుతానండి. ఎప్పుడంట? వచ్చే సంవత్సరం అంట. వచ్చే గంటలో ఏం జరుగుతుందో తెలియదు మనకి. కాబట్టి ఉన్న పాటున మనం ఏం చేయాలి? యేసయ్య దగ్గరకు పరుగెత్తుకుంటూ రావాలి. అలా పరుగున యేసయ్య దగ్గరకు రావాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడయ్యా? ఆయన దగ్గరికి పరిగెత్తుకు రావడానికి ఏ ఊరిలో ఉన్నాడో చెబితే మేము ఆ ఊరు పరిగెత్తుకుంటూ వెళ్తామంటారు కదా కొంతమంది. యేసయ్య ఎక్కడున్నాడు? వాక్యమే దేవుడు, వాక్యమే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యే వాక్యమే యేసయ్య. అంటే ఎక్కడికి పరిగెత్తాలి మనం? వాక్యము దగ్గరకు పరిగెత్తాలి. అంటే యేసయ్య దగ్గరకు పరిగెత్తడం. ఇప్పుడు వాక్యం దగ్గర అంటే అన్ని చోట్ల వాక్యాలే కదండి, ఎక్కడైనా వాక్యమే కదండి వినబడేది. అన్ని చోట్ల వాక్యమే కదండి చెబుతున్నారు అంటారు కొంతమంది. అందుకని ఇలా ప్రసంగ పీఠికల మీద నుంచి వినబడే ప్రతి ప్రసంగం వాక్యం కాదు. వినబడే ప్రతి ప్రసంగం వాక్యం కాదు. వాక్య విరోధులు ఉన్నారు బోలెడు మంది. వాక్య విరోధులు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? రహస్య రాకడ జరిగి మనందరం తీసుకెళ్తాడు. తర్వాత ఆయన అందరూ కనపడేటప్పుడు బహిరంగ రాకడలో మేఘారూఢుడై వస్తాడు. అట్టని వచ్చేదైనా మేఘారూఢుడై వస్తాడా, లేదా మళ్ళీ ఎవరు కనపడతాడా? మళ్ళీ మనిషిలాగా పుడతాడా? ఓ గలిలయ మనుషులారా, మీరేమి నిలిచి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళిపోయాడు అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. బైబిల్ అదేం చెప్పింది. ఆయన ఆరోహణం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడో మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. అంతేనా? లేకపోతే ఎవరికైనా పుడతాడా? మళ్ళీ మనిషిలాగా పుడతాడా? మరి యేసు ప్రభు మళ్ళీ పుట్టారంటున్నారేంటి కొంతమంది? బ్రహ్మం గారు యేసు ప్రభు ఆయనే పుట్టాడు అంటున్నారేంటి మళ్ళీ? బైబిల్ ఎక్కడున్న ఆధారాలు? మరి వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు వాక్యాలు చెబుతారు, వాక్యాలు వింటారు. ఆ వాక్యం ఎక్కడికి నడిపిస్తుంది? యేసు ప్రభు దగ్గరికైనా కాదు. కాబట్టి పరిగెత్తాలి యేసయ్య దగ్గరకు. అంటే వాక్యం దగ్గరకు మాత్రమే పరిగెత్తాలి. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అని చెప్తున్నారు యెహోవా సాక్షులు. కొంతమంది యేసయ్య దేవుడు కాదు అని కంకణం కట్టుకున్నారు, బలపం కట్టుకు తిరుగుతున్నారు కొంతమంది. మరి అట్లాంటి చర్చికి వెళ్ళేవనుకో వాక్యం వినటానికి ఎక్కడికి నడిపిస్తున్నారు వాళ్ళు? యేసయ్య దగ్గరికి కాదు. వాళ్ళకి బైబిల్తో పని లేదు. కావాల కోట అని ఒకటి ఉంటుంది, వాచ్ టవర్, ఇక అవి చూసుకోవటమే. మరి వాళ్ళు ఎక్కడికి నడిపిస్తున్నారు? వీళ్ళంతా పరిగెత్తు ఎక్కడికి పరిగెత్తుతున్నారు? యేసయ్య దగ్గర కాదు. అందుకే యేసు దగ్గరకు పరిగెత్తాలి. మన పరుగు ఎక్కడికి? యేసయ్య దగ్గర. అంటే వాక్యం దగ్గరకు పరిగెత్తాలి. లేఖనమేమి చెప్పుచున్నది, లేఖనాలు పరిశోధించి లేఖనాల దగ్గరకు మనం
పరుగులు పరుగులు తీయాలి. కాబట్టి యేసయ్య దగ్గరికే మనం పరిగెత్తామో లేదా అనేది. కొంతమంది వాక్యం మీద పునాది మానేసి స్వస్థతల మీద పునాదులు కట్టుకున్నారు. కొంతమంది ఏట్ల మీద? స్వస్థతల మీదే, అచ్చం స్వస్థతల మీదే పునాది కట్టారు. అక్కడ వాక్యంతో అలాగ పని లేదు, వాక్యంతో పని లేదు, స్వస్థతలే. అదిగో ప్రభు వచ్చేసాడు నీ దగ్గరికి, అదిగో ప్రభు వచ్చేసాడు నీ దగ్గరికి. నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చావు. నీ బాధ అంటే ఆయనకు చెప్పుకున్నావు, ఆయన విన్నాడు, అయిపోయింది. ఇక నీ సమస్యలు క్లియర్ అయిపోతున్నాయి. అదిగో 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 దిగి వచ్చింది, ఇదిగో దిగి వచ్చింది, అదిగో చూడు, ఇదిగో చూడు అని డబ్బాలు కొడుతున్నారా? పాట పాడేవాళ్ళు పాటనే పాటలాగా పాడుకోవాలి, అంతేనండి. పాట పాడతావు కాసేపు, పాడిన తర్వాత స్పీడ్ పెంచేస్తారు. అటపెంచి చప్పట్లు కొడటానికి కుదరదు, డ్రమ్ము కొట్టోడికి డ్రమ్ము కొడటానికి కుదరదు. వాడు కూడా కొట్టి 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 వాళ్ళ చేతుల్లాగా కొత్తాయి. వీళ్ళు పాడి 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 వీళ్ళకి గొంతంతా నొప్పి వచ్చేస్తుంది, అరుస్తారు, కేకలేస్తారు, అడవుడు చేస్తారు. పాట అది అట పాడితే ఆ ఉద్రేకం, అది దేవుని ఆత్మ అంటారు వీళ్ళందరూ కలిసి. కాదు, ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన ఆలోచనకర్త, సమాధానకర్త, అంతేనమ్మా. అల్లరికి కాదుగా కర్త దేవుడు. వాక్యం ఉంటుందా అంటే వాక్యం ఉండదు. అటు అరిసి అరిసి చప్పట్లు కొట్టి ఎగిరి ఎగిరి దూకితే అప్పుడు తృప్తిగా ఉండదు, అమ్మాయ్యా అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ గోత్రంలో పుట్టాడంటే ఏమన్నాయ్యమ్మా ఇది అలా అవన్నీ మాకెందుకయ్యా. మరి ప్రార్థనకి వెళ్తా ఆరాధన చేస్తానయ్యా, ఆరాధన చేస్తాను. మరి వాక్యం ఏది? వాక్యం అనేటువంటిది మన దగ్గర లేనప్పుడు, వాక్యంలో మనం లేనప్పుడు ఆ చర్చిలో ఉన్నంతసేపు ఆ ఉద్రేకం వస్తుంది. ఆ చర్చిలో ఉన్నంతసేపు ఏదో ఉండదు. అవతలకు పోయిన తర్వాత అన్నీ మామూలే, క్రియలు కనపడవు. ఎందుకని? పునాది మీద లేరు కాబట్టి. అంటే పరిశుద్ధాత్ముడు లేడని నేను అంటలేదు, పరిశుద్ధాత్ముడు లేడని మనం అనం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మనలో ఉంటే మన జీవితమే ఒక గుర్తు. వీళ్ళు వాక్యం ముందు ఉన్నారా అంటానికి రుజువే పరిశుద్ధాత్ముడు. లేకపోతే మనం పవిత్రంగా బ్రతకలేము. మనం ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నం ఒట్టిదే, పరిశుద్ధాత్ముడు కనుక మన సహాయం చేయకపోతే. కాబట్టి యేసయ్య దగ్గరకు మనం పరిగెత్తుకు రావాలి అంటే ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరకు మనం పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన దగ్గరకు పరిగెత్తితే యోహాను సువార్త 6:37 ఒక మాట ఉంటుంది. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అన్నాడు యేసుప్రభుల వారు. యేసుప్రభు దగ్గరకే మనం రావాలి పరిగెత్తుకుంటూ. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, గెట్ అవుట్, ఎవడో నా దగ్గరికి రావడానికి అంటాడా యేసుప్రభు? ఆయన అసలు ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అన్నాడు. తర్వాత అదే 6:35 నా యొద్దకు వస్తే ఏమాత్రం కూడా వాడు ఆకలి కొనడు అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఏమాత్రం కూడా ఆకలి కొనడు అంటే సంతృప్తి కలిగి ఉంటాడు. తర్వాత మత్తయి సువార్త 11:28 అన్నాడు, నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. వాక్యం దగ్గరకు వస్తే వాక్యంతో సంతృప్తి కలుగుతుంది. వాక్యం దగ్గరకు వస్తే ఆయన పొరపాటున బయటకు కూడా తోసేయడు. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే ఆయన విశ్రాంతినిస్తాడు. వాక్యం దగ్గరికి రాకుండా స్వస్థతల దగ్గరికి వెళ్ళేవనుకో, అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఎందుకు వచ్చారు అక్కడికే, మీరంతా వెళ్ళిపోండి, గెట్ అవుట్ అంటాడు. అప్పుడు వీళ్ళు అంటారు, అదేంటయ్యా నీ నామంలో మేము ప్రార్థన చేయలేదా, నీ నామంలో మేము దయ్యాలు వదలగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు మహత్కార్యాలు మేము జరిగించలేదంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. వాళ్ళు వచ్చింది ఎవరి దగ్గరికి? ఈయన దగ్గరికి కాదు, వాక్యం దగ్గరికి కాదు, వీళ్ళంతా వచ్చింది. మరి ఎవరి దగ్గరికి వచ్చారు? స్వస్థత కార్యాల దగ్గరకు వచ్చారు. అద్భుతాలు చేస్తుంటే అక్కడికి పరిగెత్తారు, మహత్కార్యాలు చేస్తుంటే ఎక్కడికి పరిగెత్తారు. వాక్యం ఏమన్నా ఉందా? వాక్యం ఇంత కూడా లేదు. లోపల కోటాలు పెట్టించారు, చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి, వాటి మీదే ఆధారపడ్డారు. కాబట్టి యేసుప్రభు అన్నాడు, అక్రమము చేయువారలారా అన్నాడు. వాళ్ళని ఏం చేశారంటాడు? క్రమం కాదు వాళ్ళు చేసింది. ఏంటి మరి? అక్రమం చేశారు. నా యుద్ధ నుండి పొండి
ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు. అట్లాంటి వాళ్ళకే తలుపేసేస్తాడు. తలుపేసినప్పుడు ఏం చేస్తారు? వెళ్ళి తలుపు, అయ్యా తలుపుది తలుపుది తలుపుది. ఎవరు మీరు? తలుపు తీయమంటున్నారా? మేమయ్యా మేము. మీరెవరో నాకు తెలియదు. అంతే. యేసు ప్రభుల వారు అలాగే చెప్తాడు. ఎందుకు తెలీదు? వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి, అంటే వాక్యం దగ్గరకు రావాలి. స్వస్థతశాల, ఏది హాస్పిటల్ లాగా స్వస్థతశాల అంటది. ఏం పేర్లు అయ్యి? ఉపయోగం లేని పేర్లు. యేసు ప్రభు బాగు చేయాలనుకుంటే బాగు చేస్తాడండి. ఆయన బాగు చేయలేడు ఏంటి? చచ్చిపోయిన లేపాలంటే లేపేస్తాడు. ఆయనకు అన్న అసాధ్యమా ఏంటి? పనిగట్టుకొని ఆ పేర్లు పెట్టి మా దగ్గరికి రండి. కొంతమంది మరీ పాంపులెట్ల మీద అప్పుల తిప్పల, సంతానం లేదా, ఆర్థిక ఇబ్బందుల, మనశ్శాంతి లేదా, కోర్టు సమస్యల, రండి అంటే ఇక్కడికి వస్తే సరిపోద్దా? ఆట కోసమైనా వచ్చేది? అయ్యా చెప్పేది, అరే నరకానికి పోతావు, సత్తారా, ప్రభువులోకి రండి, వాక్యంలోకి రండి, ఈ లోకపు నటన గతిస్తుంది, యేసయ్యలోకి రండి, బ్రతుకు మార్చుకోండి, బ్రతుకు మార్చేటువంటి వాక్యం దగ్గరకు రండి అని మనం పిలవలసింది. పోయి ఇప్పుడు ఏం పోయిందిలేండి, ఇప్పుడు ఏదైతే ఎటగొట్ట ముందు లాక్కొచ్చి తర్వాత స్థిరపరుద్దాంలే, తప్పులేదు. దేవుడు నీకు స్వస్థపరిచి వరమిస్తే స్వస్థపరచు, ఇబ్బంది ఏమి లేదు. కానీ అదే టార్గెట్, దాని మీదే టార్గెట్ చేసి పిలవద్దు జనాన్ని. అట్లా మోసం చేయొద్దు, అట్లా మోసం చేయకూడదండి. నెత్తి మీద టపా 4 తీతలు తీసి ఎట్ట ఉంది ఇప్పుడు తలనొప్పి తగ్గిందంటే ఇంకా తగ్గలేదయ్యా అన్నాడు. మళ్ళీ డమా బాధి, మళ్ళీ ఇప్పుడు ఎట్ట ఉందంటే వీడు బాధుడే ఎక్కువైంది అనుకున్నాడు. కొంచెం మెరుగైందా అది మెరుగైందన్న మళ్ళీ ఇక 4 తీతలు ఎట్టనా బాగానే ఉందయ్యా. ఇది ఎక్కడ తప్పించుకోవాలి, లేకపోతే వదిలిపెట్టి తట్టలేడు, జుట్టు పట్టుకుని ఊపుతున్నాడు, కొడుతున్నాడు. ఏం చేస్తారు? ఎంత కర్రలు చేయించుకున్నారు కొంతమంది. ఏం కర్రలు అయ్యి? మోరడు కోలాటం వేసే కర్రలాగా ఉంటాయి అవి. ఆటి పెట్టి ఇవిడ నొత్తే దయ్యం పట్టాడని నన్ను తీసుకొచ్చి కీళ్ళ మీద కొడతాం. అది ఏం కర్ర అంటే మళ్ళీ మోసే కర్ర అంటాం. మోసే ఇప్పుడు నా కర్ర పెట్టి కొట్టాడు వీళ్ళందరినీ. మోసే కర్ర మూలన ఉంటుంది అనమాట. ఇక అది అందుకోవటమే, పట్టిన దెయ్యం పట్టని దెయ్యం అంతా వదిలిపోవటం. వేరే అలా కాదు. కొట్టి దెయ్యాన్ని వదలగొట్టడం ఏంటి? వాక్యం లోపలికి వెళ్తే దెయ్యం కూడా ఆడే బయటకు పోతాడు. దేవునికి మహిమ కలుగున గాక. వాక్యం లోపల లేనప్పుడు దెయ్యం బయట ఎందుకుంటాడు? వాక్యం మనలో లేనప్పుడు దెయ్యంగాడు బయట ఎందుకుంటాడు? ఆడే లోపల ఉంటాడు. ఈ దయ్యాన్ని వదిలించడం అంటే యేసయ్యను లోపలికి పంపటమే, వాక్యాన్ని లోపలికి పంపడమే. వాక్యం ఏం చెబుతుందో విని దాని ప్రకారం బ్రతికినప్పుడు సాతానుగాడు బయటికి పోతాడు. కాబట్టి మనం పరిగెత్తాలి. మన పరుగు పందెం ఎక్కడికి? క్రైస్తవ పరుగు పందెం యేసయ్య దగ్గరకు పరిగెత్తాలంటే వాక్యం దగ్గరకు పరిగెత్తాలి. ఆ వాక్యానికి విరోధంగా ఎక్కడికి పరిగెత్తకూడదు. కొన్ని చోట్ల చూడండి, పాడి 20 పాటలు పాడతారు. ఎన్ని? 20 పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, చాలాసేపు చేస్తారు. వాక్యం అన్నప్పటికీ 2 ముక్కలే. ఎందుకంటే వాక్యం వచ్చేగా, వాక్యం ఏం చెప్పాలో తెలిసొచ్చేగా. కాబట్టి అలా ఉంటుంది. కాబట్టి మనం వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనం పరుగెత్తాలి. 2వ మాట చూపిస్తాను. సామెతల గ్రంథం ఎక్కడికి పరిగెత్తాలో. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తుకుంటూ వచ్చి సురక్షితంగా ఉంటారు. ఎక్కడికి పరిగెత్తాలి? యెహోవా నామములోనికి పరిగెత్తాలి. యెహోవా నామములోనికి పరిగెత్తాలి. ఆయన నామం ఏమన్నాడు ఇక్కడ? బలమైన దుర్గము అన్నాడు. దుర్గము అంటే, దుర్గం అంటే దుర్గమ్మ తెలుసా? దుర్గమ్మ గారు తెలుసా?
యెహోవా నామము బలమైన దుర్గము. దుర్గము అంటే కోట అని అర్థం. పెద్ద కోట దుర్గం అంటే. దుర్గమ్మ అంటే కోటమ్మ. కోటమ్మనే దుర్గమ్మ అంటారు, అంతే కదా. అందుకని యెహోవా నామము బలమైన దుర్గము. ఆ దుర్గంలోనికి మనం పరిగెత్తి సురక్షితంగా ఉండాలి. నీతిమంతులైతే దాంట్లోకి పరిగెత్తేస్తారట. ఆ దుర్గము దేవుని మందిరమే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మందిరానికి మనం పరిగెత్తాలి. ఎందుకంటే అక్కడ యెహోవా నామాన్ని గురించి ప్రకటన ఉంటుంది. యెహోవా మార్గంలో నడిచే దారి ఉంటుంది. యెహోవా ఉద్దేశాలు నెరవేర్చే బోధ ఉంటుంది. కాబట్టి యెహోవా నామం అనబడిన దుర్గంలోనికి మనం ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ రాకపోతే ఏంటంటే అంత కంగారేముంది? ఇప్పుడు అంత కంగారేముంది? ఇప్పుడు కుక్క ఒకటే బౌ బౌ అనుకుంటే మనల్ని కర్తానికి వస్తుంది. అది అలాగే వస్తుందిలే అని నడుస్తారా? ఏం చేస్తాడు? పరిగెత్తుతాడు. కర్ర తీసుకుంటాడు. ఇంకేమన్నా కర్ర ఎక్కడ ఉంది? ఇక్కడికి బుర్ర పని చేస్తే కాబట్టి ఎక్కడికి వెళ్ళి గేటు తీసాం బావు అనుకుంటూ వచ్చింది. కర్ర ఎక్కడ ఉంది అని చూస్తాడా? పరుగు మాలుగా ఛాయ్ అంటాడు. అప్పుడు చాయ్ అంటాడు. అంటే ఆ విధానం కూడా మారిపోద్ది. అంటే బైబిల్లో చాయ్ అన్నాడు అని పరుగు. ఎటు పరిగెత్తున తెలవదు, పడ్డామో తెలవదు, నిలబడ్డామో తెలవదు. పరుగు. ఆ పరిగెత్తేటప్పుడు కొద్ది దూరం ఉండి పక్కన నిల్లు కనపడింది అనుకో, బర్రం దాంట్లోకి. ఎందుకనే? వెనక ప్రమాదం ఉంది కనుక పరిగెత్తుకుంటూ వెళతాం సురక్షితమైన ప్రాంతానికి. అలాగే మనం దేవుని మందిరానికి ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. అంటే బయట ప్రమాదం ఉంది, అర్థమవుతుందా? అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు అని రాయబడింది నీతిమంతుడు. మరి దాంట్లోకి పరిగెత్తకుండా బయటకు ఎందుకు పరిగెత్తుతాం? ఇంకెక్కడికి ఎందుకు పరిగెత్తుతాం? ఇప్పుడు అక్కడ ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో 42వ వచనం, తర్వాత నిర్గమాకాండం 21వ అధ్యాయం. ముందు నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. అయితే అది నిర్గమాకాండమేగా. అంతే. అయితే వాడు చంపవలెనని వచ్చి ఉండుటయే, పొంచి ఉండుటయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును మీకు నిర్ణయించెను. అది నిర్ణయిస్తానని చెప్పాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 4:42 చూడండి. మళ్ళీ చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను అవతల యొర్దానికి యువతలే 3 పురములను వేరుపరచెను. అట్టివాడు ఎవడైనను ఆ పురములో దేనిలోనికైనాను పారిపోయి బ్రతుకును అన్నాడు. పారిపోవటం అంటే పరిగెత్తటమేనా? పారిపోవటం అంటే ఏంటి? పరిగెత్తి బ్రతుకుతాడు. మోషే అట ఒక పని చేశాడు. ఇప్పుడు అన్ని లక్షల మంది కదా, గొడవలు రాకుండా ఉంటాయా? గొడవలు వస్తుంటేగా. గొడవలు వచ్చినప్పుడు నువ్వెంత అనుకుంటారు. ఉండి రేగిపోతారు అన్నమాట మనుషులు. అవతలలోని మాటను బట్టి రేగిపోతారు. మూర్ఖుడు ఊరకొండగా రేగుచుండును అని బైబిల్లో రాసినట్టు కొంతమంది రేపుతాడు. ఒక్కొక్కటి మాటలతో రేపేస్తాడు. ఆ రేగిపోయినప్పుడు ఏ కర్ర తీసుకొని బుర్ర మీద వేసాడు అనుకోకటే, ఆ తలకాయ పగిలి ఆడు చచ్చిపోయాడు అనుకో. కావాలని చంపాడా? కావాలని చంపలా. బైబిల్ చెబుతుంది కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు ఒకడు మనం ఒకరిని చంపామనుకో, ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? వాళ్ళు కూడా చంపేయాలి. అంతే. మన ఎద్దు ఇంకొక ఎద్దును పొడి చంపేసింది అనుకో, ఆ ఎద్దుకు బదులు మన ఎద్దుని ఇచ్చేయాలి. అంతే కదా. మరి ఇప్పుడు ఇద్దరు పోట్లాడుకుంటే ఒకడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇండియన్ చేయాలి? బతుకుంటోండి
చంపేయాలి. అయితే అలాంటి వాడు చావకుండా ఉండటం కోసం మోషే అట తూర్పు దిక్కున యోర్దానికి ఇవతల 3 పురములు ఏర్పాటు చేశాడు. చంపిన వాడు ఎవడైనాను ఆ పురాల్లో దేనిలో ఒకదానిలోకైనా పారిపోయి బ్రతుకును అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 3 పురముల్లో దేంట్లోకైనా సరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలే ఆ 3 పురాలు. దానిలోనికి పరిగెత్తి పారిపోయి బ్రతకొచ్చు. వాడు దానిలోనికి వెళ్ళే లోపు దొరికేడా చంపేస్తారు. వీళ్ళు కూడా పరిగెత్తుతారు వెనకాల ఆయన చంపడానికి. వీడు పారిపోయి దాంట్లోకి వెళ్ళాడు అనుకో, ఇక దేవుడు చెప్పాడు చంపడానికి వీలు లేదు, అతనిని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. అతడు మరణాన్ని తప్పించుకున్నాడు. ఎందుకని? ఆ పురములోనికి వెళ్ళి ఆడు గనక పారిపోకుండా పరిగెత్తకుండా వెళ్దాంలే, ఎవడని చేస్తాడు నన్ను అనుకుంటా మెల్లగా వెళ్తున్నాడు అనుకో, ఈలోపు ఏం చేస్తారు? వచ్చి లేపేస్తారు. అలాగే చంపిన వాడు పారిపోయి బ్రతకడానికి దేవుడు అవకాశం కల్పించాడు. ఒకవేళ బుద్ధిపూర్వకంగా ప్లాన్ వేసుకొని చంపితే, ప్లాన్ వేసుకొని చంపాడు అనుకో, అదిగో నిర్గమాకాండం 13, 14లో చెబుతాడు. ఒకవేళ బై మిస్టేక్ అనుకోకుండా జరిగి అవతలడు చచ్చిపోతే పారిపోయి బ్రతకడానికి అవకాశం ఉంది. లేదు, వాడు బుద్ధిపూర్వకంగా ప్లాన్ వేసుకొని చంపి నేను పారిపోతాను, నేను వెళ్ళి బలిపీఠం సంతకి చేరతానని బలిపీఠం దగ్గరికి వెళ్ళాక నన్ను లాక్కొచ్చి చంపేయమన్నాడు మళ్ళీ నిర్గమాకాండంలో. అర్థమైందా? పొరపాటును చంపిన వాడికే అవకాశం ఉంది, కావాలని ప్లాన్ వేసుకొని చంపిన వాడికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. కాబట్టి మనమంతా కూడా కావాలని కాదు, ఆదామును బట్టి పాపులమైపోయాం. మరణం ఆదామును బట్టి చేసిన పాపాన్ని బట్టి మరణం వెంటాడుతున్నాం మనల్ని. మరణం మనం వెంటాడుతుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని తప్పించుకోవాలంటే పరిగెత్తి ఆ 3 ఏదో ఒక పురంలోనికి ప్రవేశించి బ్రతకాలి. ఆ మరణం ఎందుకు వచ్చింది? ఆదాము తాతను బట్టి వచ్చింది మనందరికీ కదా. దాన్ని తప్పించుకోవడానికి మనం పరిగెత్తాలి. పరిగెత్తి దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో సురక్షితంగా క్షేమంగా మనం ఉండగలగాలి. అంటే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణాన్ని తప్పించి జీవాన్ని మనకు ఇవ్వగలిగిన వాడే దేవుడు. ఓ సందర్భం చెబుతాను. బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఇది సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో ఉన్న సందర్భం చెబుతాను. మోషే గారు ఏం చేశారంటే, మోషే అహరోనులు నడిపిస్తున్నారు. ఎవరినే? ఇశ్రాయేలీల జనాంగాన్ని నడిపిస్తున్నారు. అప్పుడు కొంతమంది ఏంటి మోషే అంటే పెద్ద ఇది అవుతున్నాడు, మోషే పెద్ద ఇదా, మోషేతోనే మాట్లాడాడా దేవుడు, మనతో మాట్లాడలేదా, మోషేనేనా నాయకుడు, ఏమన్నా కాదా, వాళ్ళేనా చేసేది, మనం చేయలేమా, మనకు చేత కాదా అని ఒక గుంపు వచ్చారు. ఆ గుంపు పేరు చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తాన్ని మృంగి వేసేసింది. సరే, అది అలా ఉంచుదాం. వాళ్ళ పేర్లు కూడా పైన ఉంటాయి. తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10, 11 వచనాలు చూడండి. మళ్ళీ 26, 10, 11. అగ్ని 250 మందినా? సరే, రైట్. ఈ రెఫరెన్స్ కూడా పైన ఉంటారు. కోరహు, దాతాను, అభిరాము అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అడ్డం తిరిగారు మోషే మీద, అహరోను మీద అడ్డం తిరిగి, మేము కూడా దేవుడి పని చేస్తాం, అబ్బాయి మేమేమైనా మీకు వ్యతిరేకం కాదు, మేమేమి దేవునికి వ్యతిరేకం కాదు, మీరేం మాకు అవసరం లేదు అని అడ్డం తిరిగారు వీళ్ళంతా. వీళ్ళు అడ్డం తిరిగినప్పుడు ఈ సంగతి మోషేకి తెలిసి మోషే ఏం చేశాడంటే, సరే మాట్లాడదామని పిలిపించాడు వాళ్ళని. అబ్బాయి రండి మాట్లాడదాం, నాకేమన్నా హుషారుగుండి పని చేస్తున్నాను అనుకున్నారేంటి, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు నన్ను దేవుడు పిలిచాడు, ఐగుప్తికి వెళ్ళు వాళ్ళని విడిపించుకొని తీసుకురని మాట్లాడాడు,
నేను వచ్చి విడిపించుకొని నేను తీసుకెళ్తున్నాను, ఆయన చెబుతున్నాడు నేను తీసుకెళ్తున్నాను, అంతే తప్ప నేను మీ మీద ఏదో పెత్తందారిగానో ఇంకో రకంగా అనుకుని మీరు నా మీద తిరుగుబడి చేయని అవసరం లేదు. ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు, మమ్మల్ని కావాలని కోరుకున్నాడు, మా ద్వారా మిమ్మల్ని విడిపిస్తున్నాడు. మీరు ఇట్లా అడ్డం జరగటం కరెక్ట్ కాదు, రండి మాట్లాడదామని పిలిపించాడు. వాళ్ళు అన్నారు మేము రాము. ఇప్పుడు పిలిచినప్పుడు రావాలిగా, వ్యవహారం వచ్చింది. వ్యవహారం వచ్చినప్పుడు ఏం చేయాలి? కూర్చొని మాట్లాడాలిగా. మేము రావాల్సిన అవసరం మాకు లేదు. లేదా అయితే రేపు ఉదయం మందిరం దగ్గరికి రండి అందరూ. ఇక్కడికి రానప్పుడు మందిరం దగ్గరికి వచ్చేయండి, బలిపీఠం దగ్గరికి వచ్చేయండి. నీ పక్షాన ఉండవాళ్ళు ఎవరు వాళ్ళని కూడా తెచ్చుకో, అక్కడికి రండి, ఎవరి దోపర్తుల్లో వాళ్ళ అగ్నిని పట్టుకొని రండి అన్నాడు. 250 మందిని పోగు చేసుకున్నారు వీళ్ళు. మోషేకి వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా 250 మందిని పోగు చేసుకొని దోపర్తులు పట్టుకొని వచ్చారు మందిరం కాడికి. అక్కడ నిలబడ్డారు వాళ్ళంతా. మోషే వచ్చాడు, వీళ్ళు వచ్చారు. ఈ రోజున దేవుడు ఒక గొప్ప వింత చూపించబోతున్నాడు. వీళ్ళ మరణం అందరి మరణాల్లాగా ఉండదు. ఇప్పుడు దేవుడే జోక్యం చేసుకోబోతున్నాడు, దేవుడే వీళ్ళని చంపబోతున్నాడు అని. వారి పక్షాన ఉండే దేవుడు అవతల ఉండండి, మా పక్షాన ఉండే దేవుడు యువతలకు వచ్చేయండి అని చెప్తే యువతలు వచ్చేసారు. అక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలి, వాళ్ళు మేమే ఉంటామన్నట్టుగా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే భూమిని అట్ట బద్దలు చేసేసాడంతే. భూమిని నెరబిడిచిందంటే అట్లా విడిపోయింది. భూమి అలా విడిపోయినప్పుడు ఈ కోరహు, అభిరాము, ఈ దాతాను, వీళ్ళ సంబంధులు, ఇంక 250 మంది కూడా చచ్చారు అగ్నితో. వీళ్ళు ప్రాణాలతోనే అలా పాతాళానికి వెళ్ళిపోయారు. భూమి అట్ట నెరవడటమే మింగేసింది వాళ్ళ మొత్తాన్ని భూమి మింగేసింది. వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ భార్య, పిల్లలు అందరూ భూమిలోనికి వెళ్ళిపోయారు. మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి అందరూ చూస్తుండగా చచ్చిపోయారు అన్నమాట. 250 మంది కూడా, వీళ్ళంతా కూడా ఫ్యామిలీలు మొత్తం వీళ్ళు చచ్చిపోయారు. అయితే కోరహు కుమారులు 16వ అధ్యాయం 30 వచనాన్ని కనుక మనం చదివితే, ఈ కోరహు కుమారులు చావలేదు అని ఉంటుంది బైబిల్లో. కోరహు కుటుంబం అంతా చచ్చిపోవాలి లెక్కకే, కానీ కోరహు కుమారులు చచ్చిపోలేదట. వాళ్ళు ఎందుకు చనిపోలేదు అంటే చెప్తున్నాను వినండి. సమాజం అటు కొంతమంది నిలబడ్డారు, ఇటు కొంతమంది నిలబడ్డారు. మందిరం ఉంది, అక్కడ మోషే మాట్లాడుతున్నాడు. భూమి నెరబిడిచి మింగి ఆ కుటుంబాలు భూమిలోకి వెళ్ళిపోతున్నారా? ఈ కోరహు కుమారులు ఏం చేశారంటే, బాబో ఇంకేముంది మనం చచ్చిపోతున్నాం అనుకొని వాళ్ళు పరిగెత్తారు. ఎటు పరిగెత్తితే తప్పించుకుంటారు? ఎటు పరిగెత్తిన భూమి వెనకాల పగులుకుంటూ వస్తుంది. ఎంతలోకి వెళ్ళద్దే టప ఇడిపోద్ది. ఈడెంత దూరం ఉరుగుతాడు ఎవడైనా? వీళ్ళు అనుకున్నారు మందిరమే మనకు శరణ్యం, ఇంకొకటి ఏ శరణ్యం లేదు, మందిరంలోనికి పారిపోయి బ్రతుకుదాం అనుకొని ఈ కోరహు కుమారులు పరుగులు తీయటం మొదలుపెట్టారు. పరిగెత్తి వెనకేమో పట్ట ఈడుకుంటూ వచ్చేస్తున్న భూమి. వీళ్ళేమో పరిగెత్తుతున్నారు. పరిగెత్తి యెహోవా దేవుని మందిర ఆవరణంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేరారు. బలిపీఠం ఉంటుంది యెహోవా మందిరంలో, బలిపీఠం ఉంటుంది. ఫస్ట్ ఉండేది అదే, తర్వాత గంగాళం ఉంటుంది, ఆ తర్వాత కానీ లోపలికి ప్రవేశించాలి. వాళ్ళ ఆవరణంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెనక భూమి పట్ట పగులుకుంటా. ఎందుకు అంత వచ్చేస్తుంది? ఇటయానికి దేవునికి మహిమ కలుగును గాక. పట్ట భూమి ఇడుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే ఆ మందిర ఆవరణంలో నుంచి బలిపీఠం దగ్గరకు ప్రవేశించారో అక్కడ వరకే పగులుకుంటూ వచ్చిన భూమి ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ బలిపీఠం చెంతకు చేరి బ్రతికిపోయారు. వీళ్ళు పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తారు? దేవుని మందిరంలోనికి పరిగెత్తారు. అందుకే కోరహు కుమారుల కీర్తనలు మీరు చదివేటప్పుడు ప్రతి కీర్తనలో కూడా వాళ్ళు మందిరాన్ని గురించినటువంటి సంగతులే రాస్తారు. పిచ్చుకలకు, వానకోవిలకు నీ బలిపీఠం యొద్దనే గూటి స్థలం, నివాస స్థలం దొరికింది అని రాస్తారు. బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది అన్నాడు. బలిపీఠం ఎప్పుడు మండుద్దిగా? పిచ్చుకెళ్తే ఉంటుందా? పిచ్చుక అంటే వీళ్ళే, కోరహు కుమారులే. ఆ బలిపీఠం చెంతకు చేరి మేము బ్రతకడానికి అవకాశం ఇచ్చేవని కీర్తన రాసుకున్నారు వాళ్ళు. కోరహు కుమారుల కీర్తన అది. వాస్తవానికి వాళ్ళు కూడా చచ్చిపోవాలి, కానీ వీళ్ళు బ్రతకటానికి కారణం పరిగెత్తారు.
పరిగెత్తి పరిగెత్తి బ్రతికారు. అలాగే మనం వాక్యం దగ్గరకు పరిగెత్తాలి. మన పరుగు ఎక్కడికి? వాక్యం దగ్గరకు పరిగెత్తాలి. తర్వాత దేవుని మందిరానికి మనం పరిగెత్తాలి. దేవుని మందిరానికి పరిగెత్తి మనం బ్రతకాలి. మరణం వెంబడిస్తోంది, మరణం తరుముకొస్తోంది. ఈ కాలం కృపకాలం కరిగిపోతుంది. నా పాట అన్నారా? నీ మరణం లోకాంతం తరుముకొస్తోంది, నీవే కావాలి ప్రభువుకు అని ఒక పాట మీరు వినే ఉంటారు. మొత్తం మీద మరణం తరుముకొస్తోంది. మనము బ్రతకాలి అంటే మందిరములోనికి ప్రవేశించాలి, బలిపీఠం దగ్గరకు ప్రవేశించాలి. అలా ప్రవేశించాలంటే ఏం చేయాలి? రేపటి నుంచి వెళ్దాంలే, ఎల్లుండి నుంచి వెళ్దాంలే, ఇక తర్వాత చూద్దాంలే, నాకంటే మంచి ఆరోగ్యంగానే ఉన్నాను, మంచి బలంగా ఉన్నాను, ఎగురు దూకుతున్నాను, మంచి ఊపి మీద ఉన్నానులే, ఇవేవి పనికిరావు. మరణం ఎటు నుంచి వచ్చి అట్రాక్ట్ చేస్తుందో తెలియదు. కానీ మనం దాన్ని తప్పించుకోవాలి అంటే, రెండవ మరణం అనే నరకాన్ని మనం తప్పించుకోవాలంటే దేవుని మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రతకాలి. అందుకని యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటారని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి మనం ఎక్కడికి పరిగెత్తుతున్నాం? ఎక్కడికి పరిగెత్తుతున్నాం? ఫంక్షన్ అంటే పరిగెత్తుతాం. ఫంక్షన్ అంటే పరిగెత్తుతాం. మందిరం అంటే పరిగెత్తే. పెళ్ళంటే పరిగెత్తుతాం. సినిమా కంటే పరిగెత్తుతాం. మరి మందిరం కంటే బీచ్కి వెళ్దామా? పరిగెత్తుతాం. ఉపవాస కోటం ఉందంటే వెళ్దామా? మరి ఉపవాస కోటం ఆఖరి రోజున వెళ్దాంలే. ఎందుకు? ఆఖరి రోజున భోజనాలు ఉంటాయిగా, మరి ఉపవాస కోటానికి ఏం వెళ్తాం? సొత్త భోజనం కోటానికైతే పరిగెత్తుతాం. అప్పుడే ఎప్పుడు అనుకున్నా పరిగెత్తేది ఆమేన్ అంటారు చూడు, ప్రార్థన చేసి. అది ఇప్పుడు వరకు చూస్తే 100 మందే కనపడ్డారు, ఇప్పుడు 500 మంది అయ్యారు ఏంటంటే మరి అది పరిగెత్తారు అక్కడికి. అప్పుడు శంపరాముడు తిరుగుతుంటారు. ఆ శంపేమంటే ఈ శంపేమంటే, ఆ గోడేమిటి ఈ గోడేమిటి, ఆమేన్ అన్నప్పటికి ప్రత్యక్షమవుతారు. ఆడే ఆకలి తీసుకుని ఇస్తరాకులే భరిస్తుంటాడు అనమాట. ఇస్తరాకులేసి అన్నం వడ్డించిన వాడిని ఎందుకు వచ్చేవారని ఎవడు అంటాడు. అది కాబట్టి మనము పరిగెత్తవలసింది వాక్యం దగ్గరకు, పరిగెత్తవలసింది దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. ఇంకా పరిగెత్తవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల పరిగెత్తాలి ఇంకా మనం. కాబట్టి ముఖ్యంగా వాక్యం దగ్గరకు పరిగెత్తుదాం. బుధవారం ఇక్కడ వాక్యం జరుగుతోంది. మనం ఏం చేయాలి? పరుగెత్తి రావాలి. శనివారం పరుగెత్తి రావాలి. ఆదివారం పరుగెత్తి రావాలి. ఎప్పుడు పెడితే అప్పుడు కూటమి పెడితే పరుగెత్తి రావాలి. ఇప్పుడు ఎంతకే 20వ తారీఖు ఏ వారం వస్తుంది? రేపు వచ్చే బుధవారమేనా? రేపు 20వ తారీఖు ఆరాధనకే పరుగెత్తి రావాలి. ఎందుకంటే అలా వస్తే మనం సురక్షితముగా ఉంటాం. కాబట్టి మనం పరుగు మాత్రం ఆగకూడదు. ఈ పరుగు ఒకనాటికి పరలోకం చేరాలి, బహుమానం పొందాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అన్నాడు పౌలు భక్తుడు. అన్నాడా? అలాగే మనందరం కూడా దేవుడు ఏమనాలి? మీరు బాగా పరిగెత్తారు అనాలి. బాగా పరిగెత్తాలి. పరిగెత్తే వాళ్ళకి నిద్ర వస్తుందా? నిద్రపోకుండా పరిగెత్తుతారా? ఎవరన్నా పరిగెత్తరు. నిద్రపోయేవాడికి పరిగెత్తడం, నిద్రపోయాడు ఏం చేస్తాడు? పరిగెత్తడు, నిద్రపోతారు. కానీ మనం నిద్రపోకుండా పరిగెత్తొద్దు. మెలకువగా ఉండి పరిగెత్తుదాం. గురి వద్దకే పరిగెత్తుదాం. యేసు వద్దకే పరిగెత్తుదాం. ఆయన సన్నిధికి పరిగెత్తుదాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో స్థిరపరుచునుగాక. ఆమేన్.